శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. తన భర్త జన్మ నక్షత్రం ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శ్రావణ మాసంలో గురువారాలు, శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మంగళవారాలు మహిళలందరూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకుంటారు. అలాగే శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఎందుకంటే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకు చాలా ఇష్టమని శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమార్ల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి లక్ష్మీనారాయణులు, పరమేశ్వరుడు, మంగళగౌరి వీళ్ళందరికీ ప్రీతికరమైనటువంటి మాసము శ్రావణ మాసం. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఆడవాళ్ళు చాలా మంది నోములు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. వాటికి కూడా శ్రావణ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో 2వ రోజు శ్రావణ శుక్ల విదియ తిథి, ఆగస్టు 14వ తేదీ శుక్రవారం. శ్రావణ శుక్ల విదియ తిథి శ్రావణ మాసంలో 2వ రోజు అశోక శయన వ్రతము అనే ఒక వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయని స్కాంద పురాణంలో, భవిష్య పురాణంలో, నారద పురాణంలో చెప్పారు. ఈ వ్రతం ఎప్పుడైనా శ్రావణ మాసంలో 2వ రోజు చేయాలి. అంటే శ్రావణ శుక్ల విదియ రోజు చేయాలి. దీన్ని అశోక శయన తిథి అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పారు. ఒకానొక సమయంలో ఒక రాజ్యాన్ని పరిపాలించే మహారాజు అపారమైన సంపద ఉన్నా కూడా మనశ్శాంతి లేక ఉపాయం చెప్పమని మహర్షులను ప్రార్థిస్తాడు. అప్పుడు మహర్షులు బాగా ఆలోచించి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 2వ రోజు అంటే శ్రావణ శుక్ల విదియ తిథి రోజు విష్ణుమూర్తిని పూజించి, లక్ష్మీదేవిని పూజించి, పుష్పాలు అలంకరించినటువంటి ఒక శయ్య, ఒక పాన్పు, ఒక మంచము లక్ష్మీనారాయణులను స్మరించుకుంటూ దానం ఇచ్చినట్లయితే నీకున్న శోకాలన్నీ తొలగిపోతాయి అని మహర్షులు ఆ రాజుకు చెప్తారు. అప్పుడు ఆ రాజు శ్రావణ శుక్ల విదియ శ్రావణ మాసంలో వచ్చే 2వ రోజు లక్ష్మీనారాయణులను పూజించి చక్కగా ఒక మంచాన్ని పుష్పాలతో అలంకరణ చేసి లక్ష్మీనారాయణులకు సమర్పించి నమస్కారం చేసుకుని దాన్ని దానం ఇచ్చాడని, ఆ తర్వాత ఆ రాజుకున్న మానసిక అశాంతి, శోకము తొలగిపోయాయని మనకు పురాణాల్లో ఒక చిన్న కథ చెప్తారు. రాజుకు ఉన్నటువంటి శోకము తొలగిపోయింది కాబట్టి దీన్ని అశోక శయన వ్రతము అనే పేరుతో పిలుస్తారు. శోకాలు పోగొట్టిన రోజు కాబట్టి అశోక శయన వ్రతం చేయమని చెప్పారు. అశోక శయన వ్రతం అంటే ఏంటంటే లక్ష్మీనారాయణులను పూజించి చక్కగా అలంకరించినటువంటి ఒక చిన్న మంచాన్ని ఎవరికైనా దానం ఇవ్వటం అని అర్థం. అయితే ఆధునిక కాలంలో ఇలా మంచాలు దానం ఇవ్వటం వీలు కాదు కాబట్టి స్కాంద పురాణంలో, నారద పురాణంలో ఈ అశోక శయన తిథి, అశోక శయన వ్రతం గురించి ఏం చెప్పారంటే లక్ష్మీనారాయణులను పూజించిన తర్వాత ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోమని పురాణాల్లో చెప్పారు. ఆ శ్లోకం చదువుకున్నా కూడా శోకము తొలగిపోతుంది, మానసిక అశాంతి పోతుంది, భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి. ఆ శ్లోకం ఏంటంటే శ్రీవత్సధారిణ్ శ్రీకంఠ శ్రీనివాస శ్రీపతే ప్రభో గార్హస్థ్యం మా ప్రణాశం మేయాతు ధర్మార్థ కామద. ఈ శ్లోకం ఎందులో ఉంది అంటే నారద పురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది. కాబట్టి స్కాంద పురాణం, నారద పురాణం ఈ 2 పురాణాల్లో చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని ఎవరైతే శ్రావణ మాసంలో 2వ రోజు దీపం పెట్టాక చదువుకుంటారో వాళ్ళ కుటుంబంలో శోకం ఉండదు, దుఃఖం ఉండదు, మానసిక అశాంతి ఉండదు, ఎప్పుడు సంతోషమే ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే శ్రీవత్సధారిణ్ అంటూ ప్రార్థిస్తున్నాం. శ్రీవత్సధారిణ్ అంటే ఏంటంటే వక్షస్థలం మీద శ్రీ మహావిష్ణువుకి ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ పేరు శ్రీవత్స. శ్రీవత్స అనే పెద్ద పుట్టుమచ్చ వక్షస్థలం, హృదయం మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని స్మరించుకుంటూ శ్రీవత్సధారిణ్ అంటూ ప్రార్థిస్తున్నాం. శ్రీకంఠ అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవిని ఆయన
అలంకరించుకొని ఉన్నాడు అని అర్థం. అంటే ఆయన కంఠ భాగంలో లక్ష్మీదేవి చేత అలంకరించబడిన వాడు అని అర్థం. కంఠం అంటే మెడ, మెడ దగ్గర ఆయన లక్ష్మీ తత్వంతో ఉన్నాడు అనే అర్థంలో శ్రీకంఠ అని శ్లోకంలో చెప్పారు. శ్రీనివాస, శ్రీనివాస అంటే ఏంటి? శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ తన నివాస స్థలంగా తన హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి శ్రీనివాస అన్నారు. శ్రీపతే ప్రభో, శ్రీపతే అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి భర్త కాబట్టి శ్రీపతే అన్నారు. అందుకే ఇక్కడ శ్రీవత్సధారిణ్ శ్రీకంఠ శ్రీనివాస శ్రీపతే ప్రభో ఈ శ్లోకంలో మొదటి వాక్యం పూర్తి అయిపోయింది. ఆ తర్వాత రెండో వాక్యంలో ఏం చెప్పారు? గార్హస్థ్యం అన్నారు. గార్హస్థ్యం అంటే అర్థం ఏంటంటే గృహస్థ జీవితం అని అర్థం. మా ప్రణాశం, మా ప్రణాశం అంటే మాకు నాశనమైపోవటం అని అర్థం. మే యాతు, మే యాతు అంటే కలగకుండుగాక అని అర్థం. కాబట్టి ఇక్కడ గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు అంటే అర్థం ఏంటంటే నా గృహస్థు జీవితం అనేది నాశనం అయిపోకుండా నన్ను కాపాడు అని అర్థం. గృహస్థ జీవితం ఎప్పుడు నాశనం అయిపోతుంది? భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ గొడవలు రాకూడదు, నా గృహస్థ జీవితం నాశనం కాకుండా కాపాడు అన్న అర్థంలో గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు అని రెండో వాక్యంలో చెప్పారు. చివరగా ధర్మార్థ కామద, ధర్మార్థ కామములు భార్యతో గాని భర్తతో గాని పంచుకునేలాగా అనుగ్రహించండి అని లక్ష్మీనారాయణులను ప్రార్థించటమే ఈ శ్లోకం. అందుకే ప్రతి ఇంట్లో కూడా శ్రావణ మాసంలో రెండో రోజు శ్రావణ శుక్ల విధి రోజు దీపం పెట్టాక ఈ శ్లోకం చదువుకోండి. ఖచ్చితంగా మానసిక అశాంతి పోతుంది, భార్యాభర్తల గొడవలు తొలగిపోతాయి. దీనికి ప్రమాణం ఎక్కడుంది అంటే నారద పురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది. చాలా శక్తివంతమైన శ్లోకం. కాబట్టి అందరూ కూడా దీపారాధన చేశాక శ్రీవత్సధారిణ్ శ్రీకంఠ శ్రీనివాస శ్రీపతే ప్రభో గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థ కామద శ్లోకం చదువుకోండి. అన్యోన్య దాంపత్య జీవితం పొందండి, మానసిక ప్రశాంతత పొందండి. అలాగే ఈ శ్రావణ మాసంలో రెండో రోజు శ్రావణ శుక్ల విద్య తిథిని అశోక శయన తిథి అనే పేరుతో పిలవటం వెనుక ఇంకొక కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటంటే విష్ణుమూర్తికి శ్రీమద్ భాగవతం ప్రకారం 24 అవతారాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకొక అద్భుతమైన అవతారం ఉంది, అదే విశ్వకర్మ అనే ప్రజాపతి అవతారం. అది కూడా విష్ణుమూర్తి దాల్చాడు. విశ్వకర్మ అనే ప్రజాపతి అవతారంలో ఆయన సృష్టి కార్యక్రమం చేస్తాడు, జీవుల్ని సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత 4 శిరస్సులతో నిద్రపోతాడని నారద పురాణంలో చెప్పారు. అలా నిద్రపోయే రోజు శ్రావణ శుక్ల విధియ. ఆయన ఎలా నిద్రపోతాడు? ముందు విశ్వకర్మ అనే ప్రజాపతి రూపంలో ఆవిర్భవిస్తాట, ఆయన జీవులందరినీ సృష్టిస్తాట. ఆ తర్వాత ఆయన 4 శిరస్సులను కలిగి ఉండి ఆయన నిద్రిస్తూ ఉంటాట. ఈ విషయం కూడా నారద పురాణంలో చెప్పారు. అలా నిద్రిస్తాడు కాబట్టి కూడా దీన్ని అశోక శయన తిథి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఆగస్టు 14 శ్రావణ మాసంలో రెండో రోజు శ్రావణ శుక్ల విధియ సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజలు ఎలా చేసుకోవాలి, శ్రావణ మాసం మొత్తం ఎలా పూజలు చేసుకుంటే అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది, దీనికి ప్రమాణం ఎక్కడుంది అని చాలా మందిలో సందేహం ఉంటుంది. శ్రావణ మాస పూజల గురించి ఏ పురాణాల్లో చెప్పారు అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. స్కాంద పురాణం, భవిష్య పురాణం, నారద పురాణం, ఈ 3 పురాణాల్లో కూడా శ్రావణ మాసం గొప్పతనం గురించి చెప్పారు. కాబట్టి ఈ 3 పురాణాల్లో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏ పూజలు చేసుకుంటే శ్రావణ మాసం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి, నారాయణుడు, పరమేశ్వరుడు, సమస్త దేవతల అనుగ్రహం కలిగి జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలియాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.